సామాజిక వర్గం, వెనుకబడిన వర్గం. ఓకే రైట్. మొత్తానికి వర్గము అది మీ నుంచి రావాల్సినటువంటి ఆన్సర్. అందుకనే వర్గం ఆధారంగా క్లాస్ ఆధారంగానే మనకు రిజర్వేషన్స్ అమలవుతున్నాయి. నాట్ క్యాస్ట్, నాట్ రిలీజియన్, నాట్ జెండర్, వాటి ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వద్దు. ఎందుకంటే 15th ఆర్టికల్ అదే చెప్తుంది కదా, 16th ఆర్టికల్ అదే చెప్తుంది కదా. మతము, కులము, జాతి, లింగభేదము ఇవేవి కూడా పాటించొద్దని చెప్తుంది కదా. రైట్. వేటి ఆధారంగా? వర్గం ఆధారంగా మనకు రిజర్వేషన్ ఉంది. కానీ మతము, కులము, జాతి, ఓకే, లింగభేదం, జెండరు వీటి ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దు. ఎందుకంటే 15th ఆర్టికల్లో 5 అంశాలను చెప్పారు, అవి నిషేధం అని. 16th ఆర్టికల్లో 7 అంశాలను చెప్పారు, అవి నిషేధం అని చెప్పారు. 15th, 16th ఆర్టికల్లో లేనటువంటి అంశం ఏదంటే వర్గం. ఓకే, క్లాస్ అనేటువంటిది లేదు. క్లాస్ ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పలేదు. అయితే మనకు ఇక్కడ 14th ఆర్టికల్లో ఫస్ట్ క్లాజ్ ఏం చెప్తుంది? వర్గ చట్టాలు చేయరాదని మరియు కొన్ని అంశాల బట్టి వివక్షత చూపరాదు అని చెప్తుంది. వర్గ చట్టాలు చేయరాదు అని చెప్పినటువంటి ఇందులోనే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం హేతుబద్ధమైన వర్గీకరణ చేయొచ్చు అని చెప్తుంది. కాబట్టి మనకు రిజర్వేషన్కు ప్రాధాన్యతనిస్తున్నది ఏది అంటే 14 క్లాస్ 2 అనేటువంటిది మనకు రిజర్వేషను ఇవ్వడానికి అది మన బలాన్ని చేకూరుస్తుంది, ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది. చంపకం దొరై రాజన్ కేసులో ఫస్ట్ అసలు రిజర్వేషన్ చెల్లదు అన్నది. చంపకం దొరై రాజన్ కేసులో 1951లో రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది సుప్రీంకోర్టు. అవునా? అయితే సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాన్ని 2 క్లాజ్లో మనకి హేతుబద్ధమైన వర్గీకరణ చేయొచ్చు అనేటువంటి నిబంధన, 46 ఆర్టికల్ ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల విద్యా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టవచ్చు అనేటువంటి ఆర్టికల్ను బేస్ చేసుకొని 15th ఆర్టికల్ను సవరణ చేసి 4th క్లాస్ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలకు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు కల్పించే రిజర్వేషన్ కూడా వారు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలని చెప్పేసే ఇస్తున్నాం. ఓకే, వారు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలనే రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా ఓబీసీలకు కూడా ఇచ్చే రిజర్వేషన్ కూడా వారు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలనే రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇక ఆల్రెడీ మన మూల రాజ్యాంగమే మహిళలకు ఇచ్చింది. సో మహిళలు ప్రత్యేక వర్గం భారతదేశంలో, ఎందుకంటే వారు అనాది కాలంగా అన్ని మతాలలో సాంప్రదాయపరంగా సామాజిక ఆంక్షల ప్రకారం వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఆ వర్గం యొక్క ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని వారికి ప్రత్యేక హక్కులు కల్పించవచ్చని మూల రాజ్యాంగమే చెప్పింది. ఇక మనకు ఏ రాజ్యాంగం నిబంధనలు మనకు అవసరం లేదు, ఏ సవరణ చట్టాలు అవసరం లేదు, ఏ కోర్టు తీర్పులు కూడా అవసరం లేదు. ఓకేనా? మూల రాజ్యాంగమే రాజ్యాంగ సభ రాసేటప్పుడు వాళ్ళే భావించడం జరిగింది. ఓకేనా? చంపకం దొరై రాజన్ కేసుల తర్వాత మనకు గుర్తుంచుకోవాల్సింది బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు. ఓకేనా? ఇది 1963. ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషను, ఇతర వర్గాలకు రిజర్వేషన్ కల్పించవచ్చు, కానీ రిజర్వేషన్ కోట 50% అనే సీలింగ్ను అధిగమించొద్దు అని చెప్పినటువంటిది. తర్వాత దేవదాసన్ కేసు, దేవదాసన్ వర్సెస్ తమిళనాడు కేసు 1964. దేవదాసన్ కేసు అని గుర్తుంచుకున్న చాలు. 1964 ఈ కేసులో ఏమన్నారు? క్యారీ ఫార్వర్డ్ విధానము రాజ్యాంగబద్ధమే, క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు బ్యాక్లాగ్ పోస్టులను ఆయా వర్గాల కింద అన్నారు. తర్వాత ఇందిరా సాహ్ని కేసు, ఇందిరా సాహ్ని కేసు 1992. ఈ కేసులో ఏమని చెప్పారు? క్యారీ ఫార్వర్డ్ రాజ్యాంగ విరుద్ధమే, కానీ అది 50%ను అధిగమించితే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఓకేనా? దానివలన మనకు కొన్ని రాజ్యాంగ సవరణలు వచ్చినాయి. 1995లో 77వ రాజ్యాంగ సవరణ, 2000 సంవత్సరంలో 81వ రాజ్యాంగ సవరణ, 2001లో 82వ రాజ్యాంగ సవరణ, 2001లోనే 85వ రాజ్యాంగ సవరణ మనకు చేయడం జరిగింది. ఇలా చేసి 16th ఆర్టికల్కు 4A, 16th ఆర్టికల్కు 4B అనే క్లాజులను యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇందిరా సాహ్ని కేసులో కొన్ని ప్రామాణికత చెప్పింది. రిజర్వేషన్ విషయంలో మనకు రిజర్వేషన్ అనగానే ఇందిరా సాహ్ని కేసు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్ అనగానే ఇందిరా సాహ్ని కేసే ఇప్పటికీ అల్టిమేట్ జడ్జిమెంట్ అన్నట్టు.
సో ఇందిరా సాహిని కేసునే మనం మండల్ కేసు అని కూడా అంటారు. ఓకే, ఇందిరా సాహిని కేసుని ఏమంటారు? మండల్ కేసు అని కూడా అంటారు. ఎందుకంటే మండల్ కమిషన్ 1979లో విధించిన మండల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ను అమలు చేయడంలో భాగంగానే ఓబీసీ రిజర్వేషన్ వచ్చింది. ఆ ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సవాలు చేసినప్పుడు సుప్రీంకోర్టు మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయడం, దానిపైన విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. తీర్పు ఇచ్చి మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం రాజ్యాంగబద్ధమే, ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగబద్ధమే. మరి ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగబద్ధమే అని చెప్తున్నారు. కానీ ఓబీసీల కంటే వెరీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీలు, మరి వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ కంటే ఓబీసీల రిజర్వేషన్ ఎక్కువ ఉండొచ్చా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేపు మనకు ఎస్సీ రిజర్వేషన్ 15% అయితే ఎస్టీ రిజర్వేషన్ ఒక 10% వరకు తీసుకొస్తే రేపు బీసీ రిజర్వేషన్ 42% అంటున్నారు. ఎవరికైనా జనరల్గా అనిపిస్తుంది కదా, బీసీల కంటే వెరీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీలకు తక్కువ రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు ఇంత 42% రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టేనా? ఇది ఇందిరా సాహిని కేసులో దీన్ని సమర్థిస్తుందా? తీర్పు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సమర్థించిందా అంటే సమర్థించింది. ఓబీసీ రిజర్వేషన్ ఎంతైనా ఇవ్వచ్చు, డిపెండ్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్ అని చెప్పింది, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ అని చెప్పింది. అయితే ఒక విషయం చెప్పింది ఇక్కడ ఇందిరా సాహిని కేసులో, షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు ఇచ్చే రిజర్వేషన్ మాత్రం కంప్లీట్గా వాళ్ళ పాపులేషన్ ఎంతైతే ఉంటుందో అంత రిజర్వేషన్ ఇవ్వాలి. వారికి ఆ హక్కు ఉంది. అర్థమవుతుందా? వారికి ఆ హక్కు ఉంది. ఏంది? ఒక రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ కులాల జనాభా ఎంత ఉంది, ఒక రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ తెగల జనాభా ఎంత ఉంది, ఈ జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్ ఇవ్వచ్చు అన్నది. ఎంతుంటే అంత రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఈ షెడ్యూల్డ్ కులాలలో మళ్ళీ ఎంతమంది బ్యాక్వర్డ్ ఉన్నారు, ఈ షెడ్యూల్డ్ తెగలలో ఎంతమంది ఎకానమికల్గా పూర్ ఉన్నారు, ఇవేం అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. వారి ఎకానమికల్ స్టేటస్ అనేది వారి సామాజిక స్థాయిని మార్చట్లేదు. వాళ్ళ సామాజిక స్థాయి అనేది సమాజంలో తక్కువగా ఉంది. కాబట్టి డబ్బున్న కుటుంబాలైనా డబ్బు లేని పేద కుటుంబాలైనా వారందరూ కూడా రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ. సో పాపులేషన్ బేస్డ్కి ఇవ్వండి అన్నారు. ఓబీసీ రిజర్వేషన్కి వచ్చేసరికి మాత్రము ఓబీసీలలో అందరూ రిజర్వేషన్కి ఎలిజిబిలిటీయా, బీసీ కులాల్లో అందరూ అన్ని కుటుంబాలు రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ అంటే అలా కాదు అని చెప్పింది. ఏమని చెప్పిందంటే బీసీల యొక్క సామాజిక స్థాయి ఎప్పుడు తగ్గుతుంది? ఎస్సీ ఎస్టీల యొక్క సామాజిక స్థాయి అనేది అది తక్కువ స్థాయిగా ఈ సమాజం క్రియేట్ చేసింది. కాబట్టి ఆ స్థాయి పెంచాలి అంటే రిజర్వేషన్ ఇవ్వాల్సింది అందరికీ వాళ్ళకి. కానీ బీసీల యొక్క సామాజిక స్థాయి తక్కువ స్థాయి కాదు. కానీ అప్పర్ క్లాసెస్ వారి యొక్క పోటీ వల్ల అప్పర్ క్లాసెస్ వల్ల అవకాశాలు పొందుతున్నటువంటి ఆ క్రమంలో అప్పర్ క్లాసెస్తో పోల్చుకుంటే ఆర్థికంగా బలహీనమైనటువంటి వాళ్ళు ఓబీసీలు. ఎస్సీ ఎస్టీల కంటే ఆర్థికంగా బెటర్గా ఉన్నారు, సామాజికంగా బెటర్గా ఉన్నారు. కానీ ఇతర కులాల కంటే ఇతర వర్గాల కంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ఈ ఆర్థిక వెనుకబాటుతనం గురైనటువంటి ఓబీసీ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, బీసీ కులాల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాల యొక్క పిల్లలకి ఉన్నత విద్యా అవకాశాలు అందుకోవడం కష్టమవుతుంది, ఉపాధి అవకాశాలు అందుకోవడం కష్టమవుతుంది. దేనివలన? వారి ఆర్థిక వెనుకబాటుతనం వలన. కాబట్టి ఆ బీసీ కుటుంబాలలో ఆర్థిక వెనుకబాటుతనానికి ఏ కుటుంబాలైతే గురై ఉన్నాయో వారికి రిజర్వేషను ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే బీసీ కుటుంబాలలో ఆర్థికంగా బెటర్గా ఉంటే రిజర్వేషన్ అవసరం లేదు. వారిని క్రిమిలేయర్ అంటారు, వారిని సంపన్న శ్రేణులు అంటారు. అలాంటి సంపన్న శ్రేణి వర్గానికి రిజర్వేషన్ ఇవ్వద్దు. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న బీసీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు విద్యా ఉద్యోగ అవకాశాలు పొందకపోవడం వలన, ఇంకా కులవృత్తులపైనే ఆధారపడి ఉండడం వల్ల, ఆ కులవృత్తులపైన ఉపాధి అంతగా లేకపోవడం వలన వాళ్ళ సామాజిక అంతస్తు అనేది అప్పుడు తగ్గుతుంది. కాబట్టి అలా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఆ బీసీ కుటుంబాలకు రిజర్వేషన్ ఇవ్వండి అన్నారు. దాన్ని నాన్ క్రిమిలేయర్ అంటారు. అందుకని ఇప్పుడు మనం బీసీ రిజర్వేషన్ కింద వెళ్ళాలి అన్నప్పుడు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అదే షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన అభ్యర్థులు ఉద్యోగాలు సమయంలో వారికి ఎలాంటి క్రిమిలేయర్ సర్టిఫికేట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వాళ్ళకి అవసరం ఉండదు. కేవలం బీసీలకే ఇది అవసరము. అర్థమైందా? అయితే ఇప్పుడు బీసీ కుటుంబాలలో వీరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అని ఎవరు చెప్పాలి మరి? తర్వాత బీసీ కులాలకి ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు? ఇందిరా సాహిని కేసులో అన్నారు ఎస్సీ ఎస్టీలకేమో 15, ఎస్సీలకు కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ 15%, ఎస్టీ రిజర్వేషన్ 7.5%. ఇప్పుడు మండల్ కమిషన్ బీసీ రిజర్వేషన్ 27% అన్నది.
ఎస్సీ వీళ్ళకంటే వెరీ బ్యాక్వర్డ్ అయినటువంటి వీళ్ళకి ఇంత తక్కువ రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళకి ఇంత ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టేనా అంటే ఇవ్వచ్చు. బీసీ రిజర్వేషను ఎంత ఇవ్వాలి అనే దానికి ప్రామాణికత ఏమీ లేదు. కానీ ఆ రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉంది, ఆ రాష్ట్రంలో బీసీ కులాలు ఎంతవరకు వెనుకబడి ఉన్నారు అనేటువంటి ఒక ప్రామాణికతమైన డాటా అనేది ఉండాలి. ఆ డాటాను బేస్ చేసుకుని వారి రిజర్వేషన్ను పెంచవచ్చు, వారి రిజర్వేషన్ కల్పించవచ్చు అన్నారు. మీకు అర్థమైందా? తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ 42% పెంచడానికంటే ముందు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం తెలియజేయడానికంటే ముందు కులగణన చేశారు. ఎందుకంటే యాజ్ పర్ ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అదే. నువ్వు బీసీ రిజర్వేషన్ పెంచుతున్నావు అంటే దానికి ప్రామాణికత ఏంటి అంటే ఈ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువగా ఉంది, ఈ రాష్ట్రంలో ఎక్కువగా బీసీలలో ఇంకా ఆర్థిక వెనుకబాటుతనం ఉంది, నువ్వు చూపించగలగాలి. అలా చూపించగలిగితేనే అది చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఓకేనా? రైట్, అర్థమవుతుందా? ఎంతైనా ఇచ్చుకో, కానీ ఆ డాటా నీ దగ్గర ఉండాలి. ఇగో ఇన్ని కులాలు బీసీ కులాలు మా రాష్ట్రంలో ఉన్నాయి, ఇంత జనాభా ఉంది, ఇందులో ఇంకా ఇంత శాతం వెనుకబడి ఉంది, అందుకే ఈ రిజర్వేషన్ సరిపోవట్లేదు, మేము పెంచుతున్నామని చెప్పొచ్చు, పెంచవచ్చు అన్నది. కానీ మళ్ళీ ఏమన్నదంటే నువ్వు పెంచు ఏం కాదు, కానీ ఫైనల్గా ఈ సీలింగ్ మాత్రం 50% దాటద్దు అన్నది. అది ఎట్లా మరి? అంతే. ఎందుకంటే అది ఈ సూత్రం ప్రకారం మనం తీసుకొచ్చినాం. ఓకేనా? ఏ వర్గాలైతే వెనుకబడి ఉన్నాయో ఇతర వర్గాలతో సమానం చేయడం కోసం, సమాన రక్షణ చేయడం కోసం, సమానం చేయడం కోసమే, అంతేకాని గిట్లా చేయడం కోసం కాదు అది. మరి నువ్వు ఏమైనా చేసుకో, కానీ ఇక్కడి వరకే ఉండాలి. ఇది మళ్ళీ ప్రభుత్వానికి ఏమి చేయాలో అర్థం కాలేదు. మరి ఈ సీలింగ్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఈ సీలింగ్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? 100కి 100% కరెక్టే. ఎందుకు తెలుసా? ఈ సీలింగే పెట్టకపోతే రాష్ట్రాలు రాజకీయంగా వాళ్ళ అధికారం కోసం ఇష్టం వచ్చినట్టుగా రిజర్వేషన్ ఇస్తే అసలు వ్యవస్థే కొలాప్స్ అవుతుంది. అర్థమవుతుందా? వ్యవస్థే కొలాప్స్ అవుతుంది. ఇదే ఇందిరా సాహ్ని కేసులో ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరైతే ఉంటారో వారికి 50% మాత్రమే రిజర్వేషన్ కోటా ఉంటుంది. మిగతా ఖచ్చితంగా నాన్ రిజర్వేషన్ కోటా 50% ఉండాలి. అది ఓపెన్ కేటగిరీగా ఉండాలి. నాన్ రిజర్వేషన్ కోటా 50% ఉండాలి. ఈ 50% రిజర్వేషన్ కోటా పెరిగినా ఈ నాన్ రిజర్వేషన్ కోటా మాత్రం తగ్గొద్దు. అదేలా అంటే ఇంకెవరికైనా నువ్వు రిజర్వేషన్ ఇచ్చుకోవాలంటే ఇందులోనే సర్దుబాటు చేయాలి. ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మాత్రం ఒక్కటి కూడా తీసుకోవడానికి వీలు లేదు. ఇదే ఇందిరా సాహ్ని కేసులో ఈబీసీ రిజర్వేషన్ చెల్లదు అన్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ అని తెచ్చారు. ఆ ఈడబ్ల్యూఎస్ అనేది ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. రైట్. అయితే ఇందిరా సాహ్ని కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లలో రిజర్వేషన్ విషయంలో మనకు సమగ్రమైన తీర్పులలో ఫస్ట్ వన్ ఏమని చెప్తుంది ఇందిరా సాహ్ని కేసులో అంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇవ్వచ్చు, బీసీలకు రిజర్వేషన్ వాళ్ళ వెనుకబాటుతనం ఆధారంగా ఇవ్వచ్చు, దానికి సంబంధించిన డాటా అనేది ఉండాలి, దానితో పాటు క్యారీ ఫార్వర్డ్ విధానం రాజ్యాంగబద్ధమే, అది కూడా 50% దాటొద్దు, అలా చేసిన 50% దాటొద్దు. ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మనకి ఇందులో చెప్పడం అనేది జరిగింది. బ్యాక్లాగ్ పోస్టులను ఫార్వర్డ్ చేయొచ్చు, కానీ 50% దాటొద్దు. ప్రమోషన్స్లో రిజర్వేషన్ అనేది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి అన్నారు. ఈ కేసులు ఇందిరా సాహ్ని కేసులో ఇచ్చిన ఈ జడ్జిమెంట్ను మనకు తర్వాత సంపత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, సంపత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2007లో ఈ కేసులో సుప్రీంకోర్టు మనకు సమీక్ష జరిపింది. ఈ కేసులో సుప్రీంకోర్టు సమీక్ష జరిపి ఇందిరా సాహ్ని కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన ఒకటి చేశారు. ఎందుకంటే ఇందిరా సాహ్ని కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను నల్ చేయడం కోసం అనేక రాజ్యాంగ సవరణలు చేశారు కదా. ఈ రాజ్యాంగ సవరణలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు సంపత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సమీక్ష జరిపి ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమే. ఓకేనా? ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమే అంటే ఈ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లుబాటు అయింది. ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమే. ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు సీనియారిటీ మినహాయింపు చేయడం కూడా రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి అన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు 50% మించకూడదు అనేటువంటి నిబంధన మినహాయింపు చేయడం కూడా రాజ్యాంగబద్ధమే. మరియు అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం లేదు అనుకున్నప్పుడు వారికి అర్హత మార్కులను తగ్గించడం కూడా రాజ్యాంగబద్ధమే అని చెప్పి ఈ 4 రాజ్యాంగ సవరణలను
సంపత్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వెరీ వెరీ సారీ అండి, ఎం నాగరాజు, సంపత్ ఎందుకు వచ్చాడు, ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2007లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు పై రాజ్యాంగ సవరణ అన్నిటినీ చెల్లుబాటు చేసింది. అయితే ఈ కేసులో కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏమని ప్రస్తావించారంటే, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ హక్కు ప్రాథమిక హక్కు. ఎందుకంటే అందుకోసం మొదటి రాజ్యాంగ సవరణ చేశారు. 15th ఆర్టికల్లో 4th క్లాస్లో యాడ్ చేశారు. మీకు ఎక్కడా కూడా విద్యా సంస్థల్లో బీసీ రిజర్వేషన్ గురించి రాశారు తప్ప ఉద్యోగాలలో బీసీల రిజర్వేషన్ అని ప్రత్యేకంగా ఎక్కడ రాయలేదు. గమనించాలి. 46వ ఆర్టికల్ ఆదేశిక సూత్రాల్లో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు అన్నది. ప్రాథమిక హక్కుల్లో 16వ ఆర్టికల్లో 4వ క్లాసులో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ గురించి చెప్పింది. కానీ ఓబీసీ పదం ఎక్కడ వాడలేదు, బీసీలు అనే పదం ఎక్కడ వాడలేదు. కానీ వెనుకబడిన వర్గాలు అని అన్నారు. ఆ వెనుకబడిన వర్గాల కింద బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఎం నాగరాజ్ కేసులో ఏమన్నదంటే, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ హక్కు ప్రాథమిక హక్కు, బీసీలకు రిజర్వేషన్ హక్కు ప్రాథమిక హక్కు కాదు. ఎందుకంటే ఆ బీసీలు రిజర్వేషన్ కల్పించడం అది ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్. బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ప్రభుత్వం యొక్క ఇంట్రెస్టు. తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా సంబంధిత డాటా ప్రభుత్వం దగ్గర ఉండాలి. కంపల్సరీగా ఉండాలి. సో ఇవన్నీ అంశాలు మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఇందిరాసాహిని కేసులో ఎవరైనా క్రిమిలేయర్ అయినా కూడా వాళ్ళకి రిజర్వేషన్ మినహాయించాలి అని ఒక మాట కూడా చెప్పింది. అంటే ఎస్సీ ఎస్టీలలో కొన్ని రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలు అనుకున్నప్పుడు వారు బెటర్గా ఆధిపత్యం కలిగి ఉంటే, వారు క్రిమిలేయర్ కింద ఉంటే వారికి రిజర్వేషన్ను మినహాయించవచ్చు అని ఒక పదం వాడారు. ఎస్సీ ఎస్టీలు ఆధిపత్యం ఎలా ఉంటుంది? మీకు సోషియాలజీలో ఒకటి వస్తుంది, ఏంటిదంటే ఆధిక్య కులము, డామినెంట్ క్యాస్ట్ అనేటువంటిది ఒకటి వస్తుంది. భారతీయ సమాజంలో కొన్ని కులాల వారు కొన్ని గ్రామాలలో కొన్ని రాష్ట్రాలలో వాళ్ళే డామినెంట్ క్యాస్ట్గా ఉంటారు. తెలంగాణ వెల్మాస్ డామినెంట్ క్యాస్ట్. ఎక్కడైతే వెల్మాస్ లేరో అక్కడ రెడ్డి, ఎక్కడైతే రెడ్డిల ఆధిపత్యం ఉండదో అక్కడ పటేల్, వీళ్ళు డామినెంట్ క్యాస్టులుగా ఉన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎస్సీలు డామినెంట్ క్యాస్ట్గా లేరు. హైదరాబాదులో బీసీలు డామినెంట్ క్యాస్ట్. అర్థమవుతుందా? అలా మీరు కర్ణాటకకు వెళ్తే లింగాయతులు డామినెంట్ క్యాస్ట్, గుజరాత్కి వెళ్తే పటేళ్ళు డామినెంట్ క్యాస్ట్, బీహార్కి వెళ్తే యాదవులు డామినెంట్ క్యాస్ట్, యూపీకి వెళ్తే కొన్ని ప్రాంతాలలో షెడ్యూల్డ్ కులాలు డామినెంట్ క్యాస్ట్, ఒరిస్సాకి వెళ్తే గిరిజనులు డామినెంట్ క్యాస్ట్, కొన్ని గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే వాళ్ళు. తెలంగాణలో ఆదిలాబాద్ మొదలైనటువంటి గోండు రాజ్య ప్రాంతంలో రాజ్గోండులు డామినెంట్ క్యాస్ట్. ఇగో ఇలా అంటే రాజ్గోండులు అనేటువంటి వాళ్ళు పాలకులు. ఓకేనా? ఒక జాగీర్దారు నిజాం పరిపాలన ఎలా ఉండేదో ఆ ఆదిలాబాద్ బెల్ట్ మొత్తం కూడా రాజ్గోండులు అనేటువంటి గిరిజనులు, అక్కడ అనేక గిరిజన తెగలు ఉన్నాయి. ఆ గిరిజన తెగలన్నిటికీ రాజ్గోండులు అనేవాళ్ళు పాలకులు. ప్రతి ఊరిలో ఒక పాలకుడు ఉండేవాడు, అతను ఒక జమీందార్ లాగా. కాబట్టి ఇలాంటి డామినెంట్ క్యాస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్కి అలాంటి క్రిమిలేయర్స్ కూడా మినహాయింపే అని మనకు ఇందిరాసాహిని కేసులో చెప్పింది. కానీ సంపత్కు ఎం నాగరాజ్ కేసులో మాత్రం ఎస్సీ ఎస్టీలు ఎక్కడ ఏ రకంగా ఉన్నా వారు క్రిమిలేయర్ కిందికి రారు, వారు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఓకేనా? బీసీలో రిజర్వేషన్ మాత్రం దానికి సంబంధించినటువంటి డాటా బేస్ చేసుకునే రిజర్వేషన్ ఇవ్వాలి, ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్తూ ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రాథమిక పరీక్షల్లో రిజర్వేషన్ హక్కు ప్రాథమిక హక్కు, ఉద్యోగాలలో రిజర్వేషన్ హక్కు ఎస్సీ ఎస్టీలకు ప్రాథమిక హక్కు, బీసీలకు కాదు. ప్రమోషన్స్లో రిజర్వేషన్ హక్కు ప్రాథమిక హక్కు కాదు. ప్రమోషన్స్లో రిజర్వేషన్ హక్కు ఎస్సీ ఎస్టీలకు ప్రాథమిక హక్కు కాదు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ హక్కు ప్రాథమిక హక్కు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏ రిక్రూట్మెంట్ చేసినా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కోటా ఇవ్వాలి. అక్కడ కోర్టులు రిక్రూట్మెంట్ చేసుకున్నా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చినా ఆ పోస్టులో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలి.
ఏది చేసినా కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ హక్కు, రైట్ టు రిజర్వేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి ఎం నాగరాజ్ కేసులో చెప్పింది. కానీ రైట్ టు ప్రమోషన్ అనేటువంటిది ఏదే, రైట్ టు రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ ఉంది కదా, అది మాత్రం ప్రాథమిక హక్కు కాదు. ఎందుకంటే ఇక్కడ 16వ ఆర్టికల్లో 4A క్లాసులో ఏమని రాశారయ్యా, ఏమని రాశారు? ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రమోషన్స్లో సముచిత ప్రాతినిధ్యం లేదు అనుకున్నప్పుడు సీనియారిటీ అనేటువంటి పర్యవసనాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ హక్కును కల్పించవచ్చును అనే పదం వాడారు. అంటే ఎక్కడైతే వారికి ప్రాధాన్యత లేదు అనుకుంటారో, ఎక్కడైతే వాళ్ళ సీనియారిటీకి ఇబ్బంది కలగదు అనుకుంటారో అక్కడే రిజర్వేషన్ ఉంటుంది. ఆ పోస్టుల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ ఉంటుంది తప్ప మరొక దాని ఉంటుంది. అంటే ఈ ప్రమోషన్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం అనేది డిపెండ్ ఆన్ గవర్నమెంట్, డిపెండ్ ఆన్ స్టేట్స్, అంతేకాని అది ఎస్సీ ఎస్టీల యొక్క రైట్ కాదు అని చెప్పేసి ఎం నాగరాజు కేసులో మనకు చెప్పడం జరిగింది. అయితే మరొక కేసు వస్తుంది 2018లో. ఆ కేసులో బీసీలకు సంబంధించినటువంటి విషయంలో డాటా అనేటువంటిది ఉండకపోవడం అనేది అది ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ కిందకే వస్తుంది అని చెప్పి ఒక కేసు వచ్చింది. తరువాత 2020లో ఉత్తరాఖండ్ సివిల్ ఇంజనీర్ వర్సెస్ ఉత్తరాఖండ్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఈ కేసులో మనకు ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏం జడ్జిమెంట్ వచ్చిందంటే ఒక సంచలనమైన జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పుకుంటూ వచ్చిన సుప్రీంకోర్టు ఈ కేసులో ఉద్యోగాలలో రిజర్వేషన్ హక్కు కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రాథమిక హక్కు కాదు అన్నది. దాంతో పార్లమెంటులో ఒక రభస స్టార్ట్ అయింది. ఎందుకు ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ హక్కు ప్రాథమిక హక్కు కాదు అన్నది? ఎందుకు కాదు అన్నదంటే వాళ్లకు రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి 16వ ఆర్టికల్ 4వ క్లాసులో తీసుకుంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలైన ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో సముచిత ప్రాతినిధ్యం లేదు అనుకున్నప్పుడు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం కోసం రిజర్వేషన్ హక్కును కల్పించవచ్చు అన్నారు. అంటే సముచితమైన ప్రాతినిధ్యం ఉందా లేదా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. లేదు అనుకుంటేనే రిజర్వేషన్ ఇస్తుందట. ఒకవేళ ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనుకుంటే రిజర్వేషన్ ఇవ్వదట. దానివల్ల ఎస్సీ ఎస్టీలు నష్టపోతారా? వెంటనే దీన్ని పార్లమెంట్లో సవాలు చేయడం జరిగింది. అప్పుడు పార్లమెంట్లో దానిపైన ఒక చర్చ జరిగినప్పుడు వెంటనే కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పైన రివ్యూ పిటిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం. సో మీరు ఇచ్చిన జడ్జిమెంట్ను మరొకసారి సమీక్ష జరపండి అని. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ అనేది స్టే విధించబడింది. సుప్రీంకోర్టు మళ్ళీ దీనిపైన రివ్యూ చేయాలి. మనం చెప్పుకున్నాం కదా, శబరిమల టెంపుల్కి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను మళ్ళీ సుప్రీంకోర్టు రివ్యూ కింద తీసుకుంది. సో దీన్ని కూడా రివ్యూ కింద తీసుకుంది. ఇంతవరకు అయితే ఇంకా జడ్జిమెంట్ అనేటువంటిది రాలేదు. సో ఇది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సమాచారం మనకి ఈ విధంగా కొనసాగుతూ వస్తుంది. ఓకే, తర్వాత 16వ ఆర్టికల్లో 5వ క్లాస్, 16వ ఆర్టికల్లో 6వ క్లాస్. 16వ ఆర్టికల్లో 5వ క్లాస్ ఏం చెప్తుంది? ఏదైనా ప్రభుత్వ విభాగం ఒక మతానికి సంబంధించిందై ఉన్నప్పుడు ఏదైనా ప్రభుత్వ విభాగం ఒక మతానికి సంబంధించిందై ఉన్నప్పుడు ఆ విభాగంలో ఉద్యోగ అవకాశాల కల్పనలో ఆ మతం వారికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ మతం వారికే ప్రాధాన్యతను కల్పించవచ్చు. ఏదైనా ప్రభుత్వ విభాగం ఒక మతానికి సంబంధించి ఒక రిలీజియన్కు ఉన్నట్లయితే, ఏదైనా మతానికి సంబంధించినటువంటిది ఒక రిలీజియన్కి సంబంధించినటువంటిది అయి ఉంటే ఆ విభాగం యొక్క ఉద్యోగ అవకాశాలలో ఆ మతం వారికి ప్రాధాన్యతను ఇవ్వచ్చు. ఆ రిలీజియన్ వారికి ఆ ఉద్యోగాలలో ప్రాధాన్యతను కల్పించవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మూల రాజ్యాంగంలో రాసినటువంటి క్లాసే, ఇది కొత్తగా తీసుకొచ్చిన క్లాస్ ఏమీ కాదు. ఓకే, అయితే మరి దీన్ని బట్టి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? మతానికి సంబంధించిన ప్రభుత్వ విభాగాలు ఉంటాయా? గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్
ఏదైనా రిలీజియన్ బేస్డ్గా ఉంటాయా? ఉంటాయి. ఉదాహరణకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ, ఇది మతానికి సంబంధించిందేనా? ప్రభుత్వం దేవాదాయ శాఖ, ప్రభుత్వ శాఖలలో దేవాదాయ శాఖ అనేది ఒకటి, అర్థమవుతుందా? ఇది ప్రభుత్వ శాఖనే, ప్రభుత్వ విభాగమే. ఇది ఏ మతానికి సంబంధించింది? హిందూ మతానికి సంబంధించింది. అనగా హిందూ దేవాలయాల యొక్క నిర్వహణ, హిందూ దేవాలయాల యొక్క ఆస్తుల పరిరక్షణ, హిందూ దేవాలయాల యొక్క సాంప్రదాయ పరిరక్షణ కోసం ఈ దేవాదాయ శాఖను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఈ దేవాదాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరిగినప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఉండాలి? ఆ హిందువులకే ప్రాధాన్యత ఉండాలి. ఇప్పుడు ఏపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఈవో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనే పోస్టులు రాబోతున్నాయి, అర్థమవుతుందా? సో మరి ఆ పోస్టులు ఎవరు ఎలిజిబుల్? కేవలం హిందూస్ మాత్రమే ఎలిజిబుల్. ఆ పోస్టులు ఎవరండి? మొత్తం కేవలం హిందువులు మాత్రమే ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? క్రిస్టియన్స్కి అవకాశం లేదు, ముస్లిం అభ్యర్థులకు అవకాశం ఉండదు. అలానే ఏదైనా విభాగం, ప్రభుత్వ విభాగం ముస్లింలకు సంబంధించింది ఏదైనా ఉందా? డిపార్ట్మెంట్ ఆఫ్ వక్ఫ్ అని చెప్పి ఒక విభాగం ఉంటుంది, అర్థమవుతుందా? డిపార్ట్మెంట్ ఆఫ్ వక్ఫ్. వక్ఫ్ అంటే ధార్మిక సంస్థల ధార్మిక కార్యక్రమాలకు నిర్వహించబడే ఆస్తులు వక్ఫ్ అంటే. ఓకే, అదొక ఉర్దూ వర్డ్, అరబిక్ వర్డ్ అనుకుంటా వక్ఫ్ అంటే. అదేమిటంటే ధార్మిక కార్యక్రమాల కోసము, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసము, ఇస్లాం ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించబడే, లేదా దానికి ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం బహుమానంగా ఇచ్చినటువంటి వాటిని మనం వక్ఫ్ అని చెప్పేసి అంటాం. మన నిజాం రాష్ట్రంలో చాలా భూములను ఇలా నిజాం రాజు వక్ఫ్ భూములుగా ఇచ్చారు. అనేక భూములను మసీదుల నిర్వహణ కోసం, దర్గాల యొక్క నిర్వహణ కోసం, ఓకేనా, అనేక కార్యక్రమాల కోసం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఆ వక్ఫ్ భూముల యొక్క పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డులు అనేటువంటివి ఉన్నాయి. ఇది ప్రభుత్వము ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పడిస్తుంది. ఈ విభాగంలో కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. అవి కూడా రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పించాలి, వారికి మాత్రమే ప్రాధాన్యతను కల్పించాలి అని చెప్పేసి ఉంది. చర్చిలో మనకేంటంటే ట్రస్టులు అంటాం మనం, చర్చిలకు సంబంధించిన ట్రస్టులు అంటారు. ఇక అన్ని మతాలకు సంబంధించిన కొన్ని ట్రస్టులకు సంబంధించిన ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో కూడా మనకు ఉద్యోగ నియామకాలు జరిగినప్పుడు క్రిస్టియన్స్కి మాత్రమే ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. ఇలా ఏ మతానికి సంబంధించింది ఆ మతానికి. అయితే ఇటీవల వక్ఫ్ సంబంధించిన ఒక చట్టాన్ని సవరించారు. ఇప్పుడు మన కేంద్ర వక్ఫ్ బోర్డు అనేది ఉంది. ఈ కేంద్ర వక్ఫ్ బోర్డులో ఇప్పటి వరకు ముస్లింలే సభ్యులుగా ఉన్నారు. కానీ మొన్న చేసినటువంటి అమెండ్మెంట్, మొన్న మనకు 2024లో చేసినటువంటి అమెండ్మెంట్లో ఏమని చేశారయ్యా అని అంటే, ఇక నుంచి కేంద్ర వక్ఫ్ బోర్డులో ముస్లిములుకే కాకుండా ముస్లిమేతరులకు కూడా సభ్యులుగా తీసుకొచ్చారు. ఇంతకుముందు కేంద్ర వక్ఫ్ బోర్డులో మహిళలకు అవకాశం లేదు, ఇప్పుడు మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. అయితే ఈ చట్టాన్ని ఇప్పుడు సవాల్ చేస్తున్నారు. దేని కిందట? 5th క్లాస్ కింద కదా. 5th క్లాస్ ఏమని చెప్తుంది? ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విభాగము ఒక మతానికి సంబంధించినప్పుడు ఆ మతం వాళ్ళే ఉండాలి అన్నారు. మరి అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా తీసుకోవడం అనేటువంటిది ఎలా అనేటువంటి దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఓకే, ఇదొకటి క్లాసు వ్యతిరేకించడానికి కారణమవుతుంది. రైటా? మహిళలకు ప్రాధాన్యత కల్పించడాన్ని ఏమన్నా తప్పు పడుతుందా? కోర్టు తప్పు పట్టదు. ఎందుకంటే మహిళలు అని పక్కన పెట్టడమే వివక్షత. అది ఏ మతాన్నైనా ఏ సాంప్రదాయాలనైనా కోర్టు దాన్ని ఒప్పుకోదు. సో కాబట్టి ఇక్కడ వక్ఫ్ బోర్డులో అలా ముస్లిమేతరులను సభ్యులుగా తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ మనకుంది. ఇంకొకటి ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారం 25వ ఆర్టికల్ ప్రకారం మతం మారే స్వేచ్ఛ ఉంది. కానీ ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిములే ఉండాలి అంటే రేపు నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎందుకు? ఇస్లాం మతంలోకి మనం మారి, ఓకే, నా పేరు నాదిర్ షా అని పెట్టుకొని, నరేష్ను నాదిర్ షా అని పెట్టుకొని కదా, నేను కూడా ముస్లింనే అని చెప్పేస్తే నన్ను కూడా ప్రభుత్వం నామినేట్ చేయవచ్చు కదా వక్ఫ్ బోర్డులో. దానివల్ల కూడా నష్టం జరుగుతుంది కదా. సో కాబట్టి అవన్నీ ఉన్నాయి. అయితే ఇస్లాం మతంలోకి మారిన కనీసం 5 ఏళ్ళు అయి ఉండాలి. ఇస్లాం మతంలోకి మారితే నాన్ ముస్లిం అయి ఉండి ఇస్లాం మతంలోకి మారితే అతను 5 ఏళ్ళు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి నామినేట్ చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక నిబంధన కూడా మెన్షన్ చేశారు. కానీ ఇది నష్టం కలిగిస్తుంది. ఎలా నష్టం కలిగిస్తుంది?
బేసికల్గా ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకుండా ఇతరులు కూడా ఇస్లాం మతంలోకి మారినప్పుడు వారిని కూడా ఈ బోర్డులో అవకాశం కల్పించడం అనేటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, అది పక్కన పెడితే కర్ణాటక రాష్ట్రం వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే, దేవాలయాల యొక్క దేవాదాయ శాఖ ఉంది కదా, ఈ దేవాదాయ శాఖ ఆయా దేవాలయాలలో మనకు టెండర్ అనేటువంటిది వేస్తుంది. దేనికి సంబంధించి ఆ దేవాలయ పరిధిలో, ప్రాంగణ పరిధిలో ఈ టెంకాయలు, పూజా సామాగ్రి అమ్ముకోవడం, అర్థమవుతుందా? సో అక్కడ వివిధ కార్యక్రమాలు చేయడం కోసం కొంతమందికి టెండర్ వేస్తుంది. ఆ టెండర్ ఎవరైతే దానిలో వేసి ఎవరైతే దాన్ని ఓన్ చేసుకుంటారో వారికి మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది. అయితే కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ కర్ణాటక రాష్ట్రంలో చాలా దేవాలయాలలో ఎక్కువగా ఈ టెండర్స్, ముఖ్యంగా పూలు అమ్మేటువంటి వాళ్ళు కానీ, టెంకాయలు అమ్మే వాళ్ళు కానీ, పూజ సామాగ్రి అమ్మేటువంటి వాళ్ళలో ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారట అని చెప్పేసి ఆ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ వేసిన టెండర్లో కొత్తగా ఒక రూల్ తీసుకొచ్చింది. ఈ టెండర్ వేయటకు కేవలం హిందువులు మాత్రమే అర్హులు అని అన్నది. దానివల్ల ఏళ్ల తరబడి ఎంతో కాలంగా ఉపాధి పొందుతున్నటువంటి ముస్లిములు వాళ్ళు టెండర్ కోల్పోవడం జరిగింది. వారి కుటుంబాల జీవనోపాధి కోల్పోయారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మరి కోర్టు కూడా దాన్ని సమర్థించింది. ఎలా సమర్థించింది? 16 క్లాస్ 5 అంటే దేవాదాయ శాఖ హిందూ మతానికి సంబంధించింది కాబట్టి ఇతర మతాల వారికి ప్రాధాన్యత ఇస్తే ఆ మతానికి భంగం కలుగుతుంది అని అనుకున్నప్పుడు, ఆ మతానికి భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు సో ఈ విధంగా ఆ మతం వారికి ఆ ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ టెండర్ వేసేది గవర్నమెంట్ కాబట్టి. ప్రైవేట్ టెండర్ అయితే మనం పట్టింపలేదు, అది గవర్నమెంట్ టెండరు. ఆ దేవాలయం గవర్నమెంట్ పరిధిలో దేవాదాయ శాఖ కింద ఉంది కాబట్టి ఆ ఆలయ సాంప్రదాయాలు కాపాడడంలో ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, అది తప్పు కాదు అని చెప్పారు. ఇంకా ఏం చేశారు? ఫస్ట్ దీనికంటే ముందు ఏం చేశారంటే, ముస్లింల దగ్గర పూలు కొనొద్దని, వాళ్ళ దగ్గర ఎలాంటి సామాన్లు కొనొద్దని ఒక రకమైన ప్రచారం కూడా కర్ణాటకలో చేశారు. ఇదంతా కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదు. ప్రస్తుతానికి రియల్గా మనం కూడా చూస్తే, ఇప్పుడు ఏమన్నా పిల్లలు స్నానం చేయకముందే అరే ఫ్లవర్స్ తెంపుకురాపోరా అనగానే వాడు కట్ చేసి ఫ్లవర్స్ తెంపుకొని వచ్చి ఇచ్చిన తర్వాత మమ్మీ ఏం చేస్తుంది? నీళ్ళు చల్లుతుంది దాని మీద. అర్థమవుతుందా? అది ఒక రకమైనటువంటి మెంటల్గా ఉన్నటువంటిది. సో కాబట్టి ఈ రకంగా ఆలోచిస్తాం కాబట్టి అదర్ కమ్యూనిటీస్ నుంచి ఆ విధంగా దేవాలయ ప్రాంగణంలో వారు. ఇంకొకటి ఏంటంటే, మనం దేవాలయంలోకి వెళ్తాము అని అనుకున్నప్పుడు నాన్ వెజ్ కూడా తీసుకోకుండా, ఓకేనా, ఇంకా మరీ ఎక్కువైపోయింది. ఈ రోజు ఇంతకుముందు ఏమన్నారంటే, ఈరోజు మనం టెంపుల్కి వెళ్ళాలంటే రేపు తినకూడదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో 72 గంటలు నాన్ వెజ్ యొక్క అవశేషాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా దీక్ష చేసుకోవాలంటే కనీసం 3 రోజుల ముందే నాన్ వెజ్ మానేయాలి. కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటివన్నీ కూడా. మరి ఇంతవరకు ఉండే వాళ్ళు ఆల్రెడీ మాంసం తినే వచ్చి టెంపుల్లో సామాన్లు అమ్ముతూ ఉంటారు కదా అనేటువంటి ఇలాంటి ఎన్నో అపోహలు ఇవోటి వచ్చి మొత్తానికైతే కర్ణాటక ప్రభుత్వం అలా చేయడం అది ఓటు బ్యాంకింగ్ కోసమైనా కోర్టు కూడా దాన్ని సమర్థించింది. అయితే మన అందరికీ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అలాంటి రాజకీయ అంశాలు మనకు సంబంధం లేదు. అది ఎందుకు సపోర్ట్ చేసింది అనేది మనకు కావాలి. ఏ ఆర్టికల్ బట్టి సపోర్ట్ చేసింది సుప్రీంకోర్టు? ఓకే, 16th ఆర్టికల్లో 5th క్లాస్ అనేటువంటిది ఉంది కాబట్టే మనకు దాన్ని సపోర్ట్ చేశారు. ఇదే కర్ణాటక రాష్ట్రంలో విద్యా సంస్థలలో ఏంటిదండి అది? హిజాబ్. ఓకే, హిజాబ్ అనేటువంటిది ధరించకూడదు అన్నారు. హిజాబ్ అంటే ఏంటిదండి? బుర్కా, హిజాబు అని చెప్పేసి 2 ఉంటాయి. మీకు సొసైటీలో భాగంగా సార్ చెప్తాడు. బుర్కా అంటే ఒకే రంగు కలిగినటువంటి వస్త్రం, తల నుంచి క్రింది వరకు పాదాల వరకు ఒకే రకమైనటువంటి వస్త్రం అనేటువంటిది ఉంటుంది. సో ఈ ముఖ వస్త్రం కూడా, ముఖాన్ని ఫేస్ కవర్ చేసుకునేది కూడా ఒకే కలర్ అయి ఉంటుంది, వేరువేరుగా ఉండదు. మ్యాక్సిమం బ్లాక్ ఉంటుంది, లేదంటే ఇంకేదైనా కలర్ ఉండొచ్చు, కానీ మొత్తం టాప్ టు బాటమ్ ఒకే రకంగా ఉండాలి. ఓన్లీ ఐస్ మాత్రమే కనిపించే విధంగా ఆ బుర్కా అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ బుర్కా. ఇది సున్నీ మతస్థులు తప్పనిసరిగా బుర్కాను ధరిస్తారు ఎక్కువ. సున్నీ మతంలో, ఓకే, మన పాతబస్తీ సున్నీ కమ్యూనిటీ వాళ్ళు, ఇలా సున్నీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా బుర్కాను ధరిస్తారు. ఆ సున్నీ కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళలు బుర్కా ధరించాలి, హిజాబ్ కాదు, బుర్కానే ధరించాలి బయటకు వస్తే. ఈ షియా వర్గ ముస్లింలలో మనకు లిబరలిజం అనేది ఉంటుంది, ఉదారవాదం. సో చదువుకున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, ఈ బుర్కా ఏంది అని చెప్పేసి ఉంటే, అయితే వాళ్ళ మత సాంప్రదాయాన్ని కొంతైనా గౌరవించుకోవాలి అని చెప్పి వాళ్ళు హిజాబ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే కేవలం అంటే మామూలుగా ఈ డ్రెస్ ఏమి ఉండదు, యూనిఫామ్ లాగా ఏమి బుర్కా లాగా ఏమి ఉండదు, వాళ్ళు సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు. కానీ ఫేస్ మాత్రము ఇలా పైనుంచి కవర్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఏ రంగు వస్త్రమైనా కవర్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ హిజాబ్ అనేది కొంచెం
కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళకి బయట మనం ఫలానా అనకుండా ఆ విధంగా హిజాబ్ అనేటువంటి ధరించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా మనకు ఎవరున్నారంటే ఎవరున్నారు? సున్నీ మతస్థులు ఉన్నారు. 97% వాళ్ళే ఉంటారు. సౌదీ కానీ మిగతా వేరే దేశాల్లో కానీ 97% వాళ్ళే ఉంటారు. 3% షియాలు ఉంటారు. ఆ 3%లో ఎక్కువగా ఇరాన్లో ఉన్నారు, మరియు మన భారతదేశంలో ఉన్నారు. ఆ భారతదేశంలో మన తెలంగాణలో మరియు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో మనకు షియాలు, కేరళ రాష్ట్రంలో షియాలు మనకు కనబడుతూ ఉంటారు. మన తెలంగాణలో షియాలు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం కుతుబ్ షాహీలు పరిపాలించడం. వారు షియా కమ్యూనిటీ, నిజాములు సున్నీ కమ్యూనిటీ. అందుకే నిజాంల కాలంలో మత విద్వేషాలు జరిగినాయి. అర్థమవుతుందా? నిజాం కాలంలో మత విద్వేషాలు జరిపారు. రజాకర్లు అనేటువంటి మత ఛాందస్తవాదాన్ని చూపించారు. కానీ కుతుబ్ షాహీల కాలంలో అలా చూపించారు. వాళ్ళ పండుగ అయినటువంటి మొహరం మన పండుగ చేసారు. అలాయ్ బలాయ్ ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చినటువంటిది కదా. మల్కావి రాముడు, ఓకే, ఇవన్నీ కూడా హిందూ. అందుకనే వారి కాలంలోనే హిందూ దేవాలయాల్లో దర్గాలు పెట్టడం. వేములవాడ దేవాలయం రాజరాజేశ్వర స్వామి టెంపుల్ లోపట్నే ఒక దర్గా. ఇదేంటంటే హిందూ మతాన్ని సామరస్య రూపంగా తీసుకొచ్చినటువంటి ప్రయత్నం మనకు షియాలు చేశారు. ఈ షియా ముస్లింలు ఈ హిజాబ్ ధరిస్తారు, మామూలుగా లిబరల్గా ఉంటారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో విద్యా సంస్థల్లోకి ఆ హిజాబ్ ధరించి రావడం నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. ఓకేనా? ఆ చట్టం తీసుకొస్తే మరి దాన్ని కోర్టు సమర్థించిందా? కోర్టు సమర్థించింది. కర్ణాటక హైకోర్టు దాన్ని సమర్థించింది. ఎందుకు సమర్థించింది అంటే 15th ఆర్టికల్లో మనకేమని ఉంది? 15th ఆర్టికల్లో పబ్లిక్ ప్రదేశాలలో వివక్షతలు ఉండొద్దు అంటే పబ్లిక్ ప్రదేశాల్లో అన్నీ కామన్గానే ఉండాలి. ఈ పబ్లిక్ ప్రదేశాల్లో విద్యా సంస్థ వస్తుందా? వస్తుంది. విద్యా సంస్థల్లో యూనిఫామ్ ఎందుకు పెడతారు? విద్యా సంస్థల్లో యూనిఫామ్ ఎందుకు ఉంటుంది? అందరూ ఈక్వల్ అనే భావన తీసుకురావడం కోసం. అంటే మతాలు, కులాలు, పేదరికం ఇవన్నీ ఏ వైషమ్యాలు లేకుండా అందరికీ ఒకే రకమైన సమానత్వం అనేటువంటి భావన తీసుకురావడం కోసమే చేస్తారు. కాబట్టి ఇక్కడ హిజాబ్ ధరించడం అనేటువంటిది ఆ సమానత్వ భావనకు విరుద్ధము అని చెప్పేసి అన్నారు. అయితే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు హిజాబ్ ధరిస్తున్నారు, దాన్ని ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర కూడా పట్టించుకుంటామా? కానీ దీన్ని కావాలనే ఎందుకు హైలైట్ చేశారు? ఎందుకు హైలైట్ చేశారంటే దట్ ఈస్ ఓట్ బ్యాంకింగ్. అర్థమవుతుందా? దట్ ఈస్ ఓట్ బ్యాంకింగ్. సరే, ఏదేమైనప్పటికీ కోర్టులు కూడా దాన్ని సమర్థించడం జరిగింది. అది 15th ఆర్టికల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 16th ఆర్టికల్లో 6th క్లాజ్ అనేది ఒకటి వచ్చింది. ఈ క్లాజ్ వచ్చింది అని చెప్తున్నాను అంటే ఇది మూల రాజ్యాంగంలో లేదు. మూల రాజ్యాంగంలో 16th క్లాజ్ 1, 2, 3, 4, 5 ఇవి మూల రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ A, B అనేది సవరణ ద్వారా తీసుకొచ్చారు. ఇప్పుడు 6th క్లాజ్ అనేది సవరణ ద్వారా తీసుకొచ్చారు. ఏ సవరణ? 103వ రాజ్యాంగ సవరణ 2019. ఏంటిది అది? ఈడబ్ల్యూఎస్లకు ప్రభుత్వ ఉద్యోగాలలో 10% వరకు, ఓకే, 10% వరకు రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పి 16వ ఆర్టికల్లో 6వ క్లాజ్ అనేది తీసుకొచ్చారు. ఓకేనా? రైట్. ఇక తర్వాత నెక్స్ట్ వన్ 17th ఆర్టికల్. నెక్స్ట్ వన్ 17th ఆర్టికల్ ఏం చెప్తుంది? అస్పృశ్యత లేదా అంటరానితనము నిషేధము అని చెప్పేసి ఉంది. ఓకే, అస్పృశ్యత, అంటరానితనం. అస్పృశ్యతని మనం అన్టచబిలిటీ అని చెప్పేసి అంటాం. భారత రాజ్యాంగం అన్టచబిలిటీని నిషేధం అని చెప్తుంది. ఓకే, ప్రొవిజన్ ఆఫ్ అన్టచబిలిటీ అని చెప్తుంది. అన్టచబిలిటీని నిషేధిస్తున్నటువంటి ఈ రాజ్యాంగంలో ఏది అన్టచబిలిటీ అనేది చెప్పలేదు. దేన్ని అన్టచబిలిటీ అంటారు, దేన్ని అన్టచబిలిటీ అంటారు అనేది మనకు చెప్పబడలేదు. అర్థమవుతుందా? మరి ఏది అన్టచబిలిటీ? అసలు ఇండియాలో అన్టచబిలిటీ పదం అనేది మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? నెస్ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి అన్టచబిలిటీ అనేది భారతదేశంలో ఉంది అని చెప్పాడు. కొన్ని కులాల వారిని, కొన్ని వర్గాల వారిని వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను బట్టి వారిపైన వివక్షతను చూపిస్తున్నారు, వారిని దేవాలయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు, వారికి ఇతర అవకాశాలు లేకుండా వారిని దూరం చేస్తున్నారు. ఇది ఒక రకమైన అన్టచబిలిటీ ఉంది భారతదేశంలో అని అన్టచబిలిటీ అనే పదాన్ని మొదటిసారిగా నెస్ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి ఉపయోగించాడు.
అలా అన్టచబిలిటీకి గురవుతున్నటువంటి వర్గాలనే, అలాంటి అన్టచబిలిటీకి గురవుతున్న వర్గాలనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహిష్కృత కులాలు అన్నాడు. బహిష్కృత కులాలు అన్నాడు. అర్థమవుతుందా? అలాంటి అన్టచబిలిటీకి గురవుతున్నటువంటి వర్గాలనే, అన్టచబిలిటీకి గురవుతున్నటువంటి వర్గాలనే హరిజనులు అన్నాడు. ఎవరన్నారు? గాంధీజీ. అయితే అలాంటి అన్టచబిలిటీకి గురవుతున్నటువంటి వర్గాల వారిని, కులాల వారిని షెడ్యూల్డ్ క్యాస్టులు అని చెప్పేసి అన్నారు. షెడ్యూల్డ్ క్యాస్టులు అని చెప్పేసి అన్నారు. ఎవరు? సైమన్ కమిషన్. ఎవరండి? సైమన్ కమిషన్. సైమన్ కమిషను భారతదేశంలో అన్టచబిలిటీకి గురవుతున్న కులాలు, అన్టచబిలిటీకి గురవుతున్న వర్గాలన్నిటినీ కలిపి ఒక లిస్టు తయారు చేసింది. దాన్ని రాజ్యాంగ చట్టంలో షెడ్యూల్లో పొందపరిచారు. అందుకనే రాజ్యాంగం ఏ చట్టం అది? 1935 చట్టం. 1935 చట్టంలో ఒక షెడ్యూల్లో ఈ కులాలను పొందపరిచారు. వీరు అన్టచబిలిటీకి గురవుతున్న కులాలు కాబట్టి వీరికి రిజర్వేషన్ ఉండాలి చట్టసభల్లో, వీరికి ఉద్యోగ విద్యా సంస్థల్లో అవకాశాల్లో రిజర్వేషన్ ఉండాలని 1935 చెప్తుంది. భారతదేశంలో షెడ్యూల్ క్యాస్ట్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది సైమన్ కమిషన్. భారతదేశంలో షెడ్యూల్ కులాలకు మొదటిసారిగా చట్టబద్ధత ఏ చట్టం ద్వారా వచ్చింది? 1935 చట్టం ద్వారా వచ్చింది. అయితే 1935 చట్టం ద్వారా పేర్కొన్న ఈ షెడ్యూల్డ్ క్యాస్టులలో ఎవరు ఉంటారు? ఏ మతానికి చెందిన వాళ్ళు ఉంటారు? ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలంటే ఎవరు? భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలంటే ఏ మతానికి చెందిన వాళ్ళు? కేవలం హిందువులుగానే భావించబడింది. హిందువులుగానే భావించబడింది. అంటే హిందువులలో ఏ కులాలైతే అణచివేతకు గురైనాయో, ఆ డిప్రెస్డ్, అప్రెస్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కులాల వారినే షెడ్యూల్డ్ కులాలుగా ఇప్పుడు మన ప్రభుత్వం, మన రాజ్యాంగం భావిస్తుంది. కానీ 1935 చట్టం అది చెప్పట్ల. 1935 చట్టం భారతదేశంలో అన్టచబిలిటీ అనేది ఏ మతంలో ఉన్నా ఆ మతంలో ఉన్నటువంటి అన్టచబిలిటీకి గురైన అన్ని వర్గాలను షెడ్యూల్డ్ కులాలుగా పేర్కొంది. అనగా హిందువులలో కొన్ని కులాలను షెడ్యూల్డ్ కులాల జాబితా తీసుకొచ్చింది. ముస్లింలలో కూడా, ఇస్లాం మతంలో కూడా కొన్ని కులాలను, ముస్లింలలో కూడా కొన్ని కులాలను అణచివేతకు గురైన కులాలు అని చెప్పి వారిని కూడా షెడ్యూల్డ్ కులాలుగా పేర్కొంది. ముస్లింలలో కూడా అణచివేత కులాలు ఉంటాయా? ఉంటాయా? అక్కడ కూడా అష్రాఫ్ అని, అర్జాల్ అని, ఇలా మనకు కొన్ని క్లాసెస్ ఉన్నాయి. 3 క్లాసెస్ ఉన్నాయి అక్కడ కూడా. ఓకేనా? అష్రాఫ్ అగ్రవర్గ క్లాసులు అవి. అందులోనే మనకు సయ్యదు, షేక్, పఠాను ఇలాంటి వాళ్ళు అప్పర్ క్లాస్. వారిని మనం ఎఫ్సి అని చెప్పేసి అంటాం మన దగ్గర. ఓకేనా? అప్పర్ క్లాస్గా వాళ్ళు ఉన్నారు. అదే మనం ఇంకా తీసుకుంటే దూదేకులు, ఇలా కొన్ని క్లాసెస్ ఉన్నాయి చూడండి. సో వారిని మనం క్రింది తరగతి కులాలు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. సో అలాంటి తరగతి కులాలను కూడా 1935 చట్టం ఏం చేసింది? షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించింది. సిక్కు మతంలో కూడా అణచివేతకు గురైన కులాలు ఉన్నాయి, వారిని షెడ్యూల్డ్ కులాలుగా తీసుకొచ్చింది. బౌద్ధ మతంలో ఎక్కువ కులాలు షెడ్యూల్డ్ కులాల కింద చేర్చారు. ఎందుకంటే మనకు బౌద్ధ మతం ఏర్పడిందే హిందూయిజంలో కులాధిపత్యం, అగ్రకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, మన అగ్రకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ బౌద్ధ మతం ఏర్పడింది. ఎందుకంటే హిందూ మతంలో యజ్ఞయాగాదుల పైన కేవలం అగ్రకులాలకే అవకాశం ఉండి ఇతర కులాలకు అవకాశం లేకపోవడం వల్ల ఒక అసంతృప్తి అనేటువంటిది ఎదురైంది, ఒక నిరాశ ఎదురైంది. అలా నిరాశ, అసంతృప్తిని నిర్మూలించడం కోసం మనకు బౌద్ధ మతం ఏర్పడింది. అందుకే బౌద్ధ మతంలో ఎక్కువగా హిందూ మతంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలన్నీ కూడా వచ్చి చేరినాయి. సో కాబట్టి ఆ రకంగా బౌద్ధ మతంలో ఎక్కువ కులాలు మనకు షెడ్యూల్డ్ కులాలే. నెక్స్ట్ క్రిస్టియానిటీ. భారతదేశంలో క్రిస్టియానిటీని ఏ కులాలు ఎక్కువ ఆదరించినాయి? క్రిస్టియానిటీని బ్రిటిష్ వాళ్ళు, క్రైస్తవ మిషనరీలు ఏ క్లాసెస్ని ఎక్కువ ఫోకస్ చేసి మతాన్ని, ఓకే. సో కాబట్టి ఇక్కడ హిందువులలో ఎవరైతే అణచివేతకు గురైన కులాలు ఉన్నారో వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. వారందరినీ కూడా షెడ్యూల్డ్ కులాల జాబితా కిందనే చెప్పింది 1935 చట్టం. కానీ ఆఫ్టర్ 1950 అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఆర్డర్ కేవలం హిందూ మతంలో ఉన్న కులాలనే షెడ్యూల్డ్ కులాలుగా పేర్కొంది. ఇతర మతాలలో ఉన్నటువంటి కులాలను తొలగించింది షెడ్యూల్డ్ కులాల జాబితా నుంచి. అనగా ముస్లిం మతంలో, ఇస్లాం మతంలో ఉన్నటువంటి దళిత కులాలు అంటే అణచివేతకు గురైనటువంటి కులాలు, అదేవిధంగా సిక్కు మతంలో ఉన్నటువంటి దళిత కులాలు, అదేవిధంగా దళిత క్రైస్తవులు, వీరందరినీ కూడా షెడ్యూల్డ్ కులాల జాబితా నుంచి తొలగించడం జరిగింది.
ఇలా తొలగించడం పైన చాలా మతాల వాళ్ళు ఆ మతాల్లో అణచివేతకు గురైనటువంటి కులాలు వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. ఎందుకు ఫైట్ చేశారు అంటే ఆనాడు బ్రిటిష్ గవర్నమెంటు దేన్ని బేస్ చేసుకొని తీసుకొచ్చింది? అన్టచబిలిటీని బేస్ చేసుకొని తీసుకొచ్చింది. కాబట్టి అలాంటి అన్టచబిలిటీకి గురైన ప్రతి మతంలో ఉన్నటువంటి కులాలు కూడా షెడ్యూల్డ్ కులాలే. కాబట్టి రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలకు ఇచ్చే రిజర్వేషను స్పెషల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా అన్ని మతాలలోని దళితులకు రావాలి, అన్ని మతాలలో ఉన్నటువంటి అణచివేతకు గురైన కులాలకు రావాలి అనేటువంటి వాళ్ళు ఫైట్ చేశారు. అయితే ఇలాంటి ఫైటు రాజ్యాంగ సభ రాజ్యాంగం రాస్తున్నప్పుడే వస్తుంది కాబట్టి అసలు అన్టచబిలిటీ అంటే ఏంటిదో మీనింగ్ లేకుండా చేశారు మనోళ్ళు. అంటే రాజ్యాంగంలో అన్టచబిలిటీ అనే పదానికి నిర్వచనం చెప్పలేదు. అన్టచబిలిటీ నిషేధము అన్నారు. అన్టచబిలిటీ నిషేధము అని చెప్పేసి మన ముసాయిదాలో రాసిన తర్వాత చాలామంది వ్యక్తులు దీనిపైన చర్చ జరిపారు రాజ్యాంగ సభలో. ఆ చర్చలో చాలామంది అన్నారు, అధ్యక్ష, భారత రాజ్యాంగ ముసాయిదా ఏ రకమైన అంటరానితనమైన నిషేధం అంటుంది, కానీ అంటరానితనం అంటే ఏంటో చెప్పట్లేదు. అంటరానితనం అంటే ఏంటో చెప్పట్లేదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చేతికి ఒక వాపు వచ్చింది, ఏదో సంథింగ్ వల్ల వాపు వచ్చింది. ఈ వాపుకు ఆయింట్మెంట్ రాస్తున్నాం, కానీ వాపుకు కారణమైన వైరస్ను చంపడానికి మెడిసిన్ వేయట్లేదు. అంటే అంటరానితనం నిషేధం అనేది అది పైపైన మెరుగులు మాత్రమే అవుతుంది. ఏది అంటరానితనం అని చెప్పి దాన్ని నిషేధిస్తే అప్పుడు అది రోగాన్ని పూర్తిగా నయం చేసినట్టు అవుతుంది. కాబట్టి అంటరానితనం అనేటువంటి దానికి నిర్వచనం ఉండాలి అధ్యక్ష అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే అంటరానితనానికి నిర్వచనం లేకపోతే రేపు కోర్టులు ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క రకంగా అంటారు, ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క రకంగా అంటారు. ఇది అంటరానితనం. నరేష్ సార్ గ్రామీణ ప్రాంతం వాడు కాబట్టి మేము కార్పొరేట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం, నరేష్ సార్ గ్రామీణ ప్రాంతంలో చదువుకొని వచ్చిండు కాబట్టి నరేష్ సార్ మా క్లాస్ వద్దు అని అంటే నేను దాన్ని కూడా అంటరానితనం అంట. మరి అర్థమవుతుందా? నేను చదువుకున్న రోజులలో మెహదీపట్నం నుంచి మా కాలేజీ వరకు వెళ్ళడం కోసము అక్కడ నేను బస్సు ఎక్కినప్పుడు హడావిడిగా క్లాస్ టైం అయిపోతుందని చెప్పేసి ఓ రోజు బస్సు ఎక్కాను. ఎక్కితే నన్ను తోసేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే అది ఉమెన్ బస్సు, అర్థమవుతుంది, అది మహిళలకు సంబంధించినటువంటి బస్సు. అలా తోసేస్తే నిజంగా అది నేను కూడా అంటరానితనం అంటాను. అంటరానితనం కాదా అది? ఏంటది? బస్సు ఎవరికైనా బస్సే, వాళ్ళ కోసం వేస్తే ఇప్పుడు మరి మన కోసం ఏమైనా బస్సులు వేసిరా? లేరు. అర్థమవుతుందా? మరి వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఏమైనా వద్దంటారా? లేదు. వాళ్ళ కోసం వేసిన బస్సు తెలుసో తెలియక మనం ఎక్కితే మనం ఏదో పులులమా, సింహాలమా, లేకుంటే మనం ఏమన్నా వింత జంతువులమా తోసేసే ప్రయత్నం చేశారు. ఇది అంటరానితనం కాదా? మెట్రోలలో మనం తీసుకుంటే ఎప్పుడైనా ఎక్కువ పబ్లిక్ ఉందని చెప్పేసి కనీసం అందులోకి వెళ్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ స్టేషన్ రాగానే వాడు వచ్చి నడు అని చెప్పేసి మనకు బయటలాగే 500 రూపాయలు ఫైన్ అంటాడు. అది అంటరానితనం కాదా? లాస్ట్కు మెట్రో ప్లాట్ఫామ్ దగ్గర కూడా వాళ్ళకు సపరేట్గా ఒకటి గీత గీసి పెట్టిర్రు, వాళ్ళకి రావచ్చు. అర్థమవుతుందా? మన దానిలో వాళ్ళకి వేయడం అనుకో, చూస్తామా గీత? కనీసం ముసలోడు వెళ్ళినా కూడా నెట్టెత్తారా? ఇదేందా? సరే మేము వెళ్తాం, మీరు వేరే ఫీలింగ్ అనుకుంటున్నారు. ఇంకా ముసలోడిని అక్కడ ఉన్నాడు పాపం వాన్ డ్యూటీ వాంది. అది ఇది అంటరానితనం కాదా? అర్థమవుతుందా? అంటే భారతదేశంలో ఏది అంటరానితనం అనేటువంటిది లేకపోవడం కరెక్ట్ కాదు. అందుకే రాజ్యాంగ సభలో ఒక వ్యక్తి అన్నాడు, ఒకప్పుడు మంచినీళ్ళు ఇవ్వడం అంటరానితనం అయింది కాబట్టి ఏది అంటరానితనం అనేది చెప్పాలి. గాంధీజీ అంటరానితనాన్ని ఒక రకంగా అభివర్ణించాడు, గౌతమ బుద్ధుడు అంటరానితనాన్ని మరొక రకంగా అభివర్ణించాడు. కాబట్టి ఏది అంటరానితనం అనేది లేకపోతే ఎలా? అయితే అంటరానితనం చెప్పకూడదు అని రాజ్యాంగ సభ ఫిక్స్ అయింది కాబట్టి చెప్పట్ల. అయితే అంబేద్కర్ గారు ఫైనల్గా కన్క్లూజన్ ఇవ్వాలి కదా, ఆయన కదా మహానుభావుడు రాసింది. ఆయన ఏమన్నాడంటే ఈ చర్చ అంతా ఇంతటితో ఆపేద్దాం, ఎందుకంటే అంటరానితనం అంటే ఏంటిది అనేది మనం చెప్పకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏంటయ్యా కారణం అంటే 2 అంశాలు నాకు తెలుసు. ఒకటి, అంటరానితనం అని చెప్తే ఇప్పుడు హిందూ మతంలో ఈ అంటరానితనం ఎక్కువ ఉందని చర్చ జరుగుతుంది. రాజ్యాంగ సభలో ఎక్కువ హిందువులు ఉన్నారు, తమ మతాన్ని తమ చేతి చేసి, ఎందుకంటే దేశ విభజన ఎఫెక్ట్ ఉంది రాజ్యాంగ సభ పైన. రాజ్యాంగాన్ని హిందూ రాజ్యాంగం రాయాలి అని చెప్పేసి భావిస్తున్నారు, కానీ ఇతర మతాల వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు అని చెప్పేసి. సో ఇప్పుడు అంటరానితనం అంటే ఎక్కువ అంటరానితనం ఏ మతంలో ఉంది? హిందూ మతంలో ఉంది. కాబట్టి ఇక్కడ హిందూ మతాన్ని ఇప్పుడు తక్కువ చేసినట్టు అవుతుంది. అందుకని అంటరానితనం అంటే ఏంటో చెప్పకూడదు. తర్వాత అంటరానితనం అంటే ఏంటో చెప్తే ఇతర మతాలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, ఇతర మతాలను కూడా షెడ్యూల్ కులాలుగా గుర్తించాల్సి వస్తుంది. కాబట్టి ఇతర మతాలకు షెడ్యూల్ కులాలుగా గుర్తించడం మన రాజ్యాంగ సభలో కొద్దిమందికి నచ్చదు. ఎందుకంటే మీరు ఆయా మతాలన్నీ వదిలి హిందూ మతంలోకి రావాలి.
మీరు ఆయా మతాలలో అణచివేతకు గురవుతే రండి, హిందూ మతంలోకి రండి, మీకు షెడ్యూల్ కులాల జాబితాలో మిమ్మల్ని పొందపరుస్తారు, మీకు చట్టసభల్లో కూడా సీట్స్ ఉంటాయి. ఎందుకంటే మన మూల రాజ్యాంగం చట్టసభల్లో మాత్రమే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది, విద్యా ఉద్యోగాలలో ఇవ్వలే. మన పార్లమెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్లాసులను తీసుకొచ్చింది. అది గుర్తు చేసుకోవాలి. అర్థమవుతుందని చెప్పేది, రైట్? సో ఈ రకంగా ఇతర మతాల వాళ్ళు కూడా ఈ మతంలోకి రండి రిజర్వేషన్ కావాలంటే. ఎందుకంటే భారతదేశం బేసికల్లీ హిందూ రాజ్యం. ఇక్కడ ఏ మతమైనా ఇతర మతాలలో మీరు మారినారు, ఇతర మతాల్లోకి మీరు మారినారు, అంతేకాని మీరు బేసికల్గా అందరూ హిందువులే అనేటువంటి ఒక భావన ఆ రోజు ఉండేది. ఈ మధ్య కాలంలో కూడా ఈ భావన మళ్ళీ మొదలైంది. సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఫామ్ అవ్వడంతో మళ్ళీ భారతీయులందరూ కూడా హిందువులే, భారతీయులందరూ కూడా హిందువులే. వాళ్ళు వివిధ పరిస్థితుల వల్ల ఇస్లాం మతంలోకి, వివిధ పరిస్థితుల వల్ల క్రైస్తవ మతంలోకి, వివిధ పరిస్థితుల వల్ల బౌద్ధ జైన మతంలోకి, సిక్కు మతంలోకి మారబడ్డారు. కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అని చెప్పేసి ఒక ఇది తీసుకురావడం జరిగింది. అయితే దీని వలన మళ్ళీ ఎక్కువ ఫైట్ జరుగుతుంది. మమ్మల్ని కూడా షెడ్యూల్ కులాలుగా గుర్తించండి అని ఆయా మతాల నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే మనకు 1956లోనే సిక్కులలో భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 1956లోనే సిక్కులలో వెనుకబడిన వర్గాలు ఉన్నటువంటి వారిని షెడ్యూల్ కులాలుగా గుర్తించారు. ఇప్పుడు మీకు సిక్కులలో షెడ్యూల్ కులాల వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వ్యక్తియే. అర్థమవుతుందా? తర్వాత 1990స్లో బౌద్ధ మతంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలను, అణచివేతకు గురైనటువంటి కులాలను షెడ్యూల్ కులాలుగా గుర్తించారు. అయితే రీసెంట్గా ఇక 2 మతాల వాళ్ళు ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. ఏమిటంటే ముస్లింలలో ఉన్నటువంటి అణచివేత కులాలు, క్రైస్తవ మతానికి మారినటువంటి అణచివేత కులాలను తిరిగి షెడ్యూల్ కులాలుగా గుర్తించాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే దానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపట్లేదు. దాంతో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు దళిత ముస్లింలను, దళిత క్రైస్తవులను కూడా షెడ్యూల్ కులాలుగా గుర్తించాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎప్పుడైతే చెప్పడంతో వెంటనే మన కేంద్ర ప్రభుత్వం మరి దళిత ముస్లింలకు ఎలా రిజర్వేషన్ ఇవ్వాలి, దళిత క్రైస్తవులను ఏ విధంగా షెడ్యూల్ కులాలుగా గుర్తించాలి, దాని ప్రమాణాలు ఇవన్నీ కూడా తెలియజేయడం కోసం ఓ కమిషన్ వేశారు. ఆ కమిషనే కేజీ బాలకృష్ణన్ కమిషన్. ఏ కమిషన్ అండి? కేజీ బాలకృష్ణన్ కమిషను. కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేశారు 2023లో వేశారు. వేసి ఏమన్నారు? 2 ఏళ్ల వరకు రిపోర్ట్ ఇవ్వు అన్నది ప్రభుత్వం. అవసరమైతే 2 ఏళ్ల తర్వాత కూడా టైం పెంచుకో, మొత్తానికైతే మంచిగా ఇవ్వు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇప్పట్లో ఇవ్వకు. అర్థమవుతుందా? సో ఇది మనకు ప్రజెంట్. కేజీ బాలకృష్ణన్ గారు ఎవరు? మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఇతను భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఏ మతానికి చెందిన దళితుడు ఇతను? వెరీ గుడ్. బౌద్ధ మతానికి సంబంధించిన దళితుడు. బౌద్ధ మతానికి సంబంధించిన దళితులను షెడ్యూల్ కులాలుగా గుర్తించారు కదా, అందుకని ఇతను షెడ్యూల్ కులాల నుంచి మొదటిగా సీజేఐగా చేసినటువంటి వ్యక్తిగా అతనికి ఆ పేరు అనేటువంటిది ఉంది. అర్థమవుతుందని చెప్పేది. సో ఇవన్నీ కూడా. అయితే ఏదేమైనప్పటికీ అన్టచబిలిటీ అనే పదానికి నిర్వచనం లేదు కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఫైనల్గా ఏమని చెప్పారంటే, ప్రాథమిక హక్కుల అమలు కోసం చట్టాలు చేయాల్సింది ఎవరు? పార్లమెంట్. ఓకే. అన్టచబిలిటీ నిషేధము అంటే అన్టచబిలిటీని నిషేధించాలి. ఆ నిషేధిస్తూ ఎవరు చట్టం చేయాలి? పార్లమెంట్. పార్లమెంట్ చేసే చట్టంలో ఏది అన్టచబిలిటీ అనేది పార్లమెంట్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ వద్దు అన్నారు. ఎందుకంటే డిస్కషన్ పెడితే ఏమవుతుంది? రాజ్యాంగం ముందుకెళ్ళదు. ఎందుకంటే రాజ్యాంగం ఏం కావాలి? ముందు అందరూ సంతకాలు చేయాలి. మీకు అర్థమవుతుందా? రాజ్యాంగంలో కొన్ని చెప్పకూడదు, కొన్ని పదాలు వాడకూడదు. వాడితే ఏమవుతుంది? లొల్లి అవుతుంది. రాజ్యాంగం ఆమోదం పొందదు. జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల యొక్క ఆస్తులకు రక్షణ కల్పించాలి. అందుకని ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా రాశారు. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు రాయడం వల్ల జమీందారులు, రాజులు, జాగీర్దారులు వీళ్ళందరూ కూడా ఆయా సంస్థానాలు, ఆయా రాష్ట్రాల నుంచి రాజ్యాంగ సభకు వెళ్ళారు కదా, వీళ్ళు హ్యాపీగా కూర్చున్నారు. ఆస్తి హక్కు మనకు ప్రాథమిక హక్కు ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు ఏం చెప్పినా మేము ఒప్పుకుంటున్నాం, మీరు గ్రేట్, ఎక్కడ సంతకం పెట్టమంటారు? మొత్తం సంతకాలు చేశారు. సంతకం అయిపోయిన తర్వాత 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేసి 31వ ఆర్టికల్ ఏ అనే క్లాజ్ను యాడ్ చేసి ఏం పెట్టారు? జాగీర్దారు వ్యవస్థ రద్దు, జమీందారు వ్యవస్థ రద్దు, ఇనాందారు వ్యవస్థ రద్దులు. దీనితో వారి దగ్గర ఉన్నటువంటి భూములన్నీ ప్రభుత్వ భూములు అన్నారు. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ ఏం కావాలి? సంతకాలు కావాలి. అందుకని ఇక్కడ అన్టచబిలిటీ అంటే ఏంటిదో చెప్తే మళ్ళీ ఈ రాజ్యాంగ సభలో ఉన్నటువంటి హిందువులు దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు. అన్టచబిలిటీ అంటే ఏంటిదో చెప్తే ఇతర మతాలలో ఉన్న వారికి కూడా ఎస్సీ కులాలుగా రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా రభస. కాబట్టి అన్టచబిలిటీ అనే దానికి నిర్వచనం ఇవ్వకుండానే దీన్ని ఫ్యూచర్లో పార్లమెంట్ దాన్ని నిషేధిస్తూ చట్టం చేసినప్పుడు అందులో మెన్షన్ చేస్తుంది అన్నారు.